వర్ణ రాడంగ్ క్విన్ కృత్తిక. ఈ సూత్రం అండి 6-176 అండి సూత్ర సంఖ్య. దీనిలో అంగకి ఉదాహరణగా మనకి ప్రాంచ, ప్రాగ్భ్యాం ఈ 2 రూపాలు ఇచ్చాను. ప్రాంచ చెప్పలేదు కదమ్మా, చెప్పుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు చెప్పుకోవాలి బాగుంది. అదే ప్రాంచ ప్రాగ్భ్యాం అండి. ప్రాంచ ప్రాగ్భ్యాం. అవును మహోదయ. ఇప్పుడు ముందు మనము ఈ అంగ ఎలా వచ్చిందో చూద్దామండి. అంటే సుప్రత్యయం పెట్టుకున్నప్పుడు అంగ అనే రూపం వస్తుంది ప్రథమ ఏకవచనంలో. అంచుధాతువు కండి. అంచు ధాతువు అండి. అన్నచు గతి పూజనయో అర్థం. అర్థము. దీనికి భూవాదయో ధాతవహాత ధాతు సంజ్ఞ అండి. తర్వాత ధాతువుకి అనుబంధ లోపం చేసుకుంటే అంచు ఉంటుందండి. అన్నచ. అంచు అంటే ఇప్పుడు ఎకారము చకారం అండి. అన్నచ్ మహోదయ. అన్నచ్చు. అన్ను అచ్చు. అకారము నకారము చకారం. హ్రస్వ అకారము నకారము చకారం అంటే అంచు. అంచు. దీనికంటే పరంగా మనకి ఇది కృత్ ప్రత్యయం అండి. ఋత్విక్, దధ్రుక్, స్రగ్తి, గుష్ణి, గంచు, చుచి, కృంచాంచ. ఇది సూత్రం అండి. ఋత్విక్ 3-2-59 మహోదయ. 3-2-59. దద్రుక్. ఋత్విక్, దధ్రుగ్, స్రగ్ది. ఋత్విగ్, దధ్రుక్, స్రగ్ది. రగ్ది అమ్మా. స్రగ్ది అండి. దంత సకారం మహోదయ. స్రగ్ది. దంత సకారం. అవును మహోదయ. స్రగ్ది. గుష్ణి. స్రగ్ది గుష్ణి. గంచు. గైంచు. చుచి. యుజి మహోదయ. యుజి. కృంచాం. చ మహోదయ. 3-2-59 సూత్రం నంబర్. క్విన్ ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయమా? క్విన్ ప్రత్యయం మహోదయ. క్విన్ ప్రత్యయం అండి. ఇప్పుడు అంచు క్విన్ అండి. క్విన్ మహోదయ. క్విన్ అంటే సర్వోపహార లోపం కదండి. అవును మహోదయ. దీనికి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత ఆర్ధధాతుక సంజ్ఞ అండి. ఆర్ధధాతుక సేడ్వలాదేహతో ఆర్ధధాతుకం ఇడాగమం ప్రాప్తమవుతూ ఉండగా నేడ్ వశీకృతి వశాది కృత్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇడాగమం అని నిషేధిస్తుందండి ఈ సూత్రం. ఎలాగమ్మా చెప్పండి. అర్ధధాతుక సేడ్వలాదేతో ఇట్టాగమం వస్తుంటే నేడ్ వశీకృతి దాన్ని నిషేధించింది. నేడ్ వశీకృతి నా ఇట్ వశీకృతి. వశాదులకి కృత్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇడాగమం రాదు. ఇది సూత్రం ఎంతండి? నంబరు 7-2-8 మహోదయ. ఓకే. నిషేధించింది. 7-2-8 మహోదయ. 7-2-8 ఇడాగమం రాలేదు. అంటే మనకి ఇది వలాది ఆర్ధధాతుకం ఉండాలి పక్కనే అప్పుడు కదా. అంటే ఇప్పుడు మనకి వలాది ఆర్ధధాతుకం అంటే ఇప్పుడు మనకి బకారం ఉన్నట్టే కదా మహోదయ. క్విన్లో వలాది అవుతుంది కదా.
అంటే మనం హలంత్యం ఇది సారీ అనుబంధ లోపం చేసిన తర్వాత వా మిగిలిపోతుంది కదా, వాతో అది వేరే ప్రకృతితో తర్వాత పోతుంది కాబట్టి దాని వా ఉందనుకుని వలాది అర్థం అనుకోవాలి, అంతేనా? అనుకోవాలి. అస్తు 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 మా. లేదా ఒకేసారి మనము వేరే ప్రత్యక్షతో లోపం చేసేసుకుంటే ఇంకా దాని గురించి ఆలోచించాలి. అవును, కానీ మరి అప్పుడు మీరు ఈ ఇట్టు ఆర్ధధాతుక సైడ్ అలాది అప్లై చేయాలంటే మరి పక్కనే ఆర్ధధాతుకం చెప్పుకోవాలి. అప్పుడు ఇంక మనం అప్లై చేయక్కర్లేదు, ఇక్కడ డైరెక్ట్ గా చేయక్కర్లేదు అది. అప్పుడు చేయక్కర్లేదు అంటే సర్వాపారి లోపం అయిపోతే ఇంక ఈ సూత్రం మనకు అనవసరం అన్నమాట. అనవసరం అండి. ఓకే ఓకే. అన్నిచ్చు ఉంది కదండి ఇప్పుడు, దీనికి అలవపదాయ కింది ఈ సూత్రం చేత మనకి హలోపదాయ అండి. అవునండి, అనిదితాం హల ఉపదాయ కింది. అనిదితాం ఈ సూత్రంతో మనకి ఈ అంచులో నకారానికి లోపం ప్రాప్తం అవుతుందండి. అంచులో నకారానికి లోపం ప్రాప్తం అవుతుంది. దాన్ని బాధిస్తూ పూజాయాం నాంచే పూజాయాం ఈ సూత్రంతో ఈ అంచు ధాతువుకి పూజార్థంలో అయితే ఈ నకార లోపము కాదు. ఒక్కసారి చెప్పండి అమ్మా సూత్రం. నాంచే పూజాయమ్మా. నాంచే పూజాయాం అండి. 6-4-30 అండి. 6-4-30 అండి. ఈ సూత్రంతో మనకేంటంటే పూజా అర్థంలో ఈ అంచు ధాతువు వచ్చినప్పుడు, అంటే ఈ అంచు ధాతువుకి 2 అర్థాలు ఉన్నాయి కదండి, గతి పూజనయో అని. గతి అర్థంలో కాకుండా ఎప్పుడైతే పూజా అర్థంలో వచ్చిందో అప్పుడు ఈ నకారానికి లోపం కాదండి. అలాగే ఉంటుంది. అంచు ఈ వకారం ఉంటుందండి, ఇక్కడ అపృక్త వకారము, దానికి వేరపృక్తస్యతో లోపం చేసుకుంటాం. ఓహో, ఇది క్విన్ ప్రత్యయంలో లోపం. క్విన్ ప్రత్యయంలో వకారానికి వేరపృక్తస్యతో లోపం అండి. ఇప్పుడు అంచు దీనికంటే పరంగా మనము సుప్రత్యయం తెచ్చుకుంటామండి. కృదంతం కాబట్టి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. అంచుకి ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల సుప్రత్యయం తెచ్చుకున్నామండి మనం. ప్రాతిపదిక సంజ్ఞ ఉండటం వల్ల ప్రత్యయం తెచ్చుకోవాలి, సుప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ ఈ అంచులో మహోదయ చెప్పండి. అదే లోపం అయిపోతుంది కదా సూకి అంటున్నాను. అవునండి, ఇక్కడ క్విన్ ప్రత్యయస్య కుహు. క్విన్ ప్రత్యయస్య కుహు. కుహు. ఈ క్విన్ ప్రత్యయాంతానికి కుత్వం అవుతుంది. అంటే ఈ చకార స్థానంలో మనకి కకారం వస్తుంది. అన్నక్ అలా వస్తుంది. అంటే చకారం పోయి కకారం వస్తుంది. కకారం అండి, కుత్వం అవుతుంది. చకార స్థానంలో చా స్థానంలో కా వచ్చిందండి. చవర్గ స్థానంలో తా వస్తుంది. చవర్గ వర్ణాల స్థానంలో కవర్గ ఆదేశం వర్ణం వస్తుంది. తవర్గం వస్తుంది. అన్నక్ అండి, కకారం, హలంత కకారం. అన్ను ఎత్తు తకారం కాదు మహోదయ, కకారము కా. హలంత కకారం అండి. అన్నస్సు కాదు మహోదయ, అన్నక్. ఓహో, అన్ను కకారం. దానికంటే పరంగా అస్. దానికంటే పరంగా దీనికి మనకి మళ్ళీ నశ్చ పదాంతస్య కాదండి, ఇక్కడ ఈ సూకి అపృక్త సంజ్ఞ పెట్టుకుంటామండి. తర్వాత హల్నాభ్యో దీర్ఘాత్సుతిస్య అపృక్తం హల్తో ఈ సకారానికి లోపం కూడా అవుతుంది. తర్వాత నశ్చ అపదాంతస్య జలి, అపదాంత నకారానికి మనకి అనుస్వారాదేశం అవుతుంది. నశ్చ పదాంతస్య జలి.
నశ్చాపదాంతస్య జలి మహోదయ, నశ్చాపదాంతస్య జలి. నశ్చాపదాంతస్య జలి చెడి. దీనికి ఈ నకారానికి అనుస్వారాదేశం. ఈ నకారానికి అంక్. నకారానికి అనుస్వారం అంటే అప్పుడు అంక్ అండి, అంక్ అవుతుంది. అంక్ అవుతుంది. తర్వాత అనుస్వారస్య ఏ పరసవర్ణ, దీంతో పరసవర్ణ ఆదేశం అంటే ఆ అంగ్ అంక్ అంగ్. ఆ పరసవర్ణం అవర్గ అంటే ఇప్పుడు పంచమాక్షరము కకారం అండి. మహోదయ చెప్పండి. సార్ ఇప్పుడు అంక్ అన్నారు, అంక్ వచ్చిందమ్మా, అంక్. అంక్ వచ్చింది కదండి, అనుస్వారం ఉంది కదా ఆలో. అవును. ఆ అనుస్వారానికి పరసవర్ణ ఆదేశం అండి. అంటే పరంగా ఉన్న వర్గం వర్గ ఏదుందో దాని యొక్క పంచమ వర్ణం వస్తుంది. పంచం అంటే కంగ్ అవుతుందండి. అంగ్. అంగ్. అంగ్ ఈ కకారం కూడా ఉంటుందండి. అంగ్. ఓహో, అంక్ అంగ్. అంగ్. ఉమ్. ఇలా ఉన్నప్పుడు ఈ కకారానికి సంయోగాంతస్య లోపహతో లోపం. అప్పుడు అంగ్. ప్రథమ ఏకవచనంలో అంగ్ అనే రూపం ఉంటుంది. ఓహో, అంగ్ అనే రూపం వచ్చింది ఇప్పుడు. అవునండి. తకారం పోయిందాము. ఏ తకారం అండి? అంకులో ఉండే కకారం పోయిందా? కకారము సంయోగాంతస్య లోపహత లోపం అవుతుంది. ఇప్పుడు అప్లుప్త సంజ్ఞ వచ్చింది కదమ్మా, అప్లుప్త సంజ్ఞ పెట్టుకున్న తర్వాత ఇది మనం ఈ జ్ఞా ప్రాతిపదిక దగ్గరికి వెళ్ళాలా? జ్ఞా ప్రాతిపదికలోనే సుప్రత్యయం తెచ్చుకుంటాం కదా మహోదయ. సుప్రత్యయం తెచ్చుకున్నాక సకారానికి అనుబంధ లోపం చేసుకున్నాక అపృక్త సంజ్ఞ పెట్టుకుంటామండి. అవును. అపృక్త సంజ్ఞ పెట్టుకున్నాక హల్యాభ్యో దీర్ఘ చూపిస్తే అపృక్త హల్తో లోపం అవుతుందండి సకారం. అది హల్యాభ్యో దీర్ఘాత్ సుప్రీక్త అపృక్తం హల్ అనేది సులోపం అవుతుంది. సకారానికి లోపం, అపృక్త సకారానికి లోపం. అర్థమైంది మహోదయ? అర్థమైందండి. తర్వాత ప్రాంచ అండి. ప్రాంచ. నెక్స్ట్ ప్రాంచ అండి. ప్రాంచ అండి. ఇక్కడ ఉపసర్గము అంచు, అంచు ధాతువు క్విన్ ప్రత్యయం అండి. అంచువా? అంచు అండి. అంచు ధాతువు అనుబంధ లోపం చేసుకుంటే అంచు ఉంటుంది. ప్రా అంచు క్విన్ అండి. ప్రా అంచు క్విన్. అంచు. దీనికి అనిదితాం హలవు పదాయ జ్ఞితి అనే సూత్రం చేత ఈ అంచు ధాతువులోని నకారానికి అంటే ఉపదాలో ఉన్న అనునాసిక వర్ణానికి లోపం ప్రాప్తమవుతూ ఉండగా నాంచేహ పూజాయాం ఈ సూత్రము నిషేధించింది. కనుక ప్రా అంచు అలాగే ఉంటుంది, నకారానికి లోపం కాలేదు. నకార లోపం అవ్వదండి. ప్రా అంచు అని ఉంటుంది. దీనికి నశ్చ అపదాంతస్య జలీతో ఈ నకారానికి అనుస్వార ఆదేశం. అప్పుడు ప్రా అంచు అవుతుంది. అప్పుడు ప్రా అంచు అవుతుంది. తర్వాత అనుస్వారస్య ఏ పరసవర్ణ, పరసవర్ణ ఆదేశం అయినప్పుడు ఈ అనుస్వార స్థానంలో చవర్గ పంచమాక్షరం వస్తుంది. ప్రా ఐంచు చవర్గ పంచమ వర్ణం. ప్రా అంచండి అలా వస్తుంది. తర్వాత దీనికి పరంగా టా ప్రత్యయం. టా తృతీయ ఏకవచనము టా ప్రత్యయం. ఈ టా ప్రత్యయం ఇక్కడ తృతీయ ఏకవచనం. అవును మహోదయ, తృతీయ ఏకవచనము టా ప్రత్యయం.
ఇక్కడ మనకి అంచు ధాతువులో అకారానికి ఉదాత్తం ఉందండి. ధాతోహ అనే సూత్రంతో అంతోదాత్తము అంచు ధాతువులో అకారానికి ఉదాత్తం. అంచు ధాతువులో అకారానికి ఉదాత్తం ఉంది కదండి. ఇప్పుడు ఈ ప్రత్యయానికి మనకి టా ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆదివుదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనుదాత్తం చేస్తుంది. దాన్ని కూడా బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్ విభక్తి. ఇదేం చెప్తుంది? ఏకాచైన అంగం ప్రాతిపదిక ఉన్నప్పుడు దానికంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకి ఉదాత్తం చేస్తుంది. దీన్ని బాధిస్తూ నా గోష్వన్ సావవర్ణ రాడంకృం కృత్య ఈ సూత్రము నిషేధించింది. అందుకని అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తమే వచ్చేస్తుంది. టాలో ఆకి ఇప్పుడు ప్రాలో ఆకు టాలో ఆకు మహోదయ టాలో ఆకు టా ప్రత్యయానికి అనుబంధం లోపం చేశాక ఉన్న దీర్ఘ ఆకారానికి టాలో ఉంది కదండి, ఆకు వస్తుంది మహోదయ. ఆకు అనుదాత్తం వస్తుంది. తర్వాత ఈ ఉదాత్తానికి పరంగా ఈ అనుదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితఃతో స్వరితాదేశం అవుతుంది. అంటే ఇప్పుడు ఆకారానికి స్వరితం వస్తుంది. అప్పుడు ఆకారానికి ఇప్పుడు ఈ ప్రాలో ఆకారానికి అంచులో ఆకారానికి కలిపి సవర్ణ దీర్ఘ అనే సూత్రం చేసి సవర్ణ దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అప్పుడు ప్రాంచ అవుతుంది. దీనిలో ఉదాత్తము స్వరితము ఉంటుంది. అప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ప్రాంచాలో అది వర్ణాలు ఎలా వస్తున్నాయి? స్వరాలు ఆకారానికి అనుదాత్తం ఉదాత్తం అయిపోయిందమ్మా. రెండు ఆకారాలే ఉన్నాయి మహోదయ. రెండు ఆకారాలే ఉన్నాయి. మొదటి ఆకారానికి ఉదాత్తం మహోదయ, స్వరితం. స్వరితం అంటే ఉదాత్తం అయిపోయి ఉదాత్తం స్వరితం అయిపోయింది. అనుదాత్తం స్వరితం. అమ్మ అకహ సవర్ణ దీర్ఘ ఏ రెండింటి మధ్యలో అయిందమ్మా? ప్రా ఉందండి. దానికి పరంగా అంచు ధాతు ఉందా? ప్రాలో ఆకారానికి అంచులో ఆకారానికి అంచు అమ్మా అది. ఓకే ఓకే. తర్వాత ప్రాగ్భ్యాం అండి. ప్రాగ్భ్యాంలో ప్రా ఇక్కడ కూడా ప్రా అంచు భ్యాం అండి. ప్రా అంచు భ్యాం భ్యాం అంచు భ్రామ అంటే ప్రాంచు భ్యాం అని పెట్టుకోవచ్చు అండి. డైరెక్ట్ గా పెట్టేసి ప్రాంచు భ్యాం. దీనికి మనకి స్వాదిశ్వ సర్వనామ స్థానే అనే సూత్రం చేత పదసంజ్ఞ ఉంటుందండి. కాబట్టి జలాం జశోంతే అనే సూత్రం చేత మనకి చకార స్థానంలో జకారం వస్తుంది. ప్రాంజ్ భ్యామ్. ప్రాంజ్ భ్యామ్. ఇప్పుడు ఇక్కడ నకారం ఉంది కదండి. జకారానికి క్విన్ ప్రత్యయస్య కుహు జాకండి. క్విన్ ప్రత్యయస్య కుహు ఈ సూత్రంతో కుత్వం అవుతుంది. అంటే చవర్గ స్థానంలో కవర్గ కకారం వచ్చేస్తుంది. జకారానికి స్థానంలో గకారం వస్తుంది. తృతీయ వర్ణం రావాలి కదండి. జకార స్థానంలో గకారం గకారం వస్తుంది. అప్పుడు ప్రాంగ్ అవుతుంది. ప్రాంగ్ భ్యామ. దీనికి నశ్చాపదాంతస్య జలీతో అనుస్వార ఆదేశం ఉంది నకారానికి. అంటే అప్పుడు ప్రాంగ్ అవుతుంది. ప్రాంగ్ భ్యామ.
అనుస్వారస్య ఈ పరసవర్ణ పరసవర్ణాదేశం చేసుకుంటాం. పరసవర్ణ ఆదేశం చేసుకుంటే ప్రా ప్రాంగ్ గ్ భ్యామ్ తర్వాత కవర్గ పంచమాక్షరం అండి. కావర్గేక పంచమాక్షరం వచ్చేస్తుంది. ప్రా కవర్గ పంచమాక్షరము గకారం భ్యామ్. దీనికి ఆల్రెడీ పదసంజ్ఞ ఉంది కదండి స్వాదిశ్వ సర్వనామ స్థానేత. కాబట్టి సంయోగాంతస్య లోపహాతో ఈ కకారానికి లోపం. అప్పుడు ప్రాంగ్ భ్యామ్ వర్ణ సమ్మేళనం చేసుకుంటే ప్రాంగ్ భ్యామ్. అంటే మీకు పంచమ అక్షరం ఉండిపోయి గకారం పోతుంది అంతే కదా? అవునండి, లోపం అవుతుంది. అదే అంటే ఈ సంయోగాంతలో, ఎందుకంటే పంచమాక్షరము హలంతమే, అది హలంతమే, రెండు హలంతాలే కాబట్టి అక్కడ ఉన్న సంయోగాంత లోపల పోతుంది. ఓకే, దేంతో కూడిన గాకారము గకారము స్వాదిషు సర్వనామ స్థానే చదువు. దాంతో పదసంజ్ఞ ఉంటుందండి. అందుకని సంయోగాంతస్య లోపహ అనే సూత్రంతో సంయోగంలో ఉన్న అంతిమ వర్ణానికి లోపం. అప్పుడు ప్రాంగ్ భ్యామ్ వర్ణ సమ్మేళనం చేసుకుంటే ప్రాంగ్ భ్యామ్ అండి. ఇక్కడ మనకి స్వరము ఇందాక ప్రాంగ్ లో మనకి ఏముంది, అంగులోని అకారానికి ఉదాత్తం ఉంది కదండి. అంటే ఈ ప్రాకి ఉదాత్తము, ఈ భ్యామ్కి మనకి మామూలుగా ఇప్పుడు అనుదాత్తం వచ్చేస్తుంది. ఉదాత్తము ఆ అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితఃతో స్వరితాదేశం అవుతుంది. అంటే అకారానికమ్మా ఏది మహోదయ? ఇప్పుడు ప్రా అనేది అనుదాత్తం వచ్చిందమ్మా. ప్రాకి ఉదాత్తం మహోదయ. ప్రాకు ఉదాత్తం అంటే ఇక్కడ ధాతు స్వరంతో ఉదాత్తం ఉంది కదా మహోదయ. కాబట్టి ప్రాకి ఉదాత్తము, భ్యామ్కి అనుదాత్తం వస్తుంది కదండి. భ్యాముకు అనుదాత్తం ఉన్న అనుదాత్తానికి స్వరితం అవుతుందండి. భ్యామ్ లో యకారోత్తర ఆకారానికి స్వరితం అయిపోతుంది, స్వరితం అవుతుంది. అప్పుడు ప్రాంగ్ భ్యామ్ లో ఉదాత్తము స్వరితము ఉంటాయి. ఈ రెండే ఉంటాయి. అవును. నెక్స్ట్ తర్వాత ఏముందండి? కృంచ ఉందా? కృంచ పరమ కృంచ కృత పరమ కృత. నెక్స్ట్ కృంచ. కృంచ ఇక్కడ కూడా కృన్నుచ అండి. కృంచ ధాతువు. చెప్పండి. గతి కౌటిల్యాల్పీ భావయోః. గతి కౌటిల్య అల్పీ భావయోః. దీనికి అర్థమండి భూవాదయ ధాతోః ధాతు సంజ్ఞ. ధాతువుకి అనుబంధ లోపం గతి కౌటిల్య కౌటిల్య అల్పీ భావయోః. కౌటిల్య గతి కౌటిల్యాల్పీ భావయోః. గతి కౌటిల్య అల్పీ భావయోః. అవునండి, గతి కౌటిల్యాల్పీ భావయోః. ఇక్కడ అనుబంధ లోపం చేసుకున్నాక కృన్నుచ్ ఇలా ఉంటుందండి. కృంచ్. నకారం మహోదయ. నకారం ఉంది. అంటే చాచా జాజాయాలో యానా మేడం? నకారం మహోదయ. తవర్గ ఇది మన అన్నాసిక మహోదయ. అది తర్వాత అనుస్వారం చేసుకున్నాక పరసవర్ణం చేసుకున్నాక చవర్గ పంచమాక్షరం వస్తుంది. అంటే ఇప్పుడు నకారం తథాధనలో నా ఉంటుందా? అవును మహోదయ, నకారమే. ఓహో, కృంచ్ అలా
కృంచ్ అంటే నకారం హలంత్యం సంయుక్తాక్షరం. నకారం చకారం కలిసి సంయుక్తాక్షరం. అదే నకారం సంయుక్తాక్షరం. అవును. అచ్చా మహోదయ, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అంచు చెప్పారు, అది కూడా అదే అన్నమాట. అయితే నకారమే. అవన్నీ నేను ఎకారం రాసేసుకున్నాను. అచ్చా, నకారం రాసుకోవాలి. ఓకే, అర్థమైందండి. ధన్యవాదాలు. కృంచ్ ఈ నకారాన్ని ధాతోహ అనే సూత్రం చేత 6:156 అండి. ఈ సూత్రంతో మనకి అంతోదాత్తం అవుతుందండి. అంటే రేఫోత్తర ఉకారానికి ఉదాత్తం అండి, క్రూకి ఉదాత్తం. దీనికంటే పరంగా ఉదాత్తం అండి. దీనికంటే పరంగా ఇందాక చెప్పుకున్నాం కదండి, అదే సూత్రము. ఋత్విక్ దధృక్ నంబర్ రాసుకుంటే సరిపోతుంది, తర్వాత రాసుకోవచ్చు. త్రగ్తి గుష్ని గంటు యుజి కృంచాంచ 3:2:59 అండి. ఈ సూత్రంతో క్విన్ ప్రత్యయం అండి. కృంచు క్విన్ క్విన్ కర్మపహారీ లోపం అయిపోతుంది కదండి, అయిపోతే కృంచు ఉంటుందండి. ఇక్కడ అనిదితాం హల ఉపదాయ కింగితి అనే సూత్రం చేత మనకి ఈ ఉపదాలో ఉన్న నకారానికి లోపం ప్రాప్తమవుతూ ఉంటే నిపాతనం చేత నకార లోపానికి అభావం చెప్పారు. నిపాతనం చేత నకారాన్ని లోపం చేయొద్దు అని చెప్పారు. లేదండి, మనం ఇంత పంచధాతువులో తీసుకున్నప్పుడు నాంచే పూజాయాం అని ఉంది కదండి, సూత్రం ఏమి లేదు. కానీ నకార లోపాన్ని లోపం చెయ్యొద్దు అని ఎవరు చెప్పారంటే నిపాతనం ద్వారా చేయకుండా ఉంది, నకార లోపం కాలేదు. ఇప్పుడు మనకి నశ్చ అపదాంతస్య జలి, అపదాంతంలో ఉన్న నకారానికి జలవర్ణాలు పరంగా ఉన్నప్పుడు అనుస్వార ఆదేశం, అప్పుడు కృంచ్ అవుతుంది. అనుస్వారస్య ఏ పరసవర్ణ, అనుస్వారానికి ఏ వర్ణాలు పరంగా ఉన్నప్పుడు పరసవర్ణ ఆదేశం. మహోదయ, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మనకి క్విన్న సర్వకారి లోపం పోయింది కదా? పోయింది. ఇప్పుడు ఏమన్నారు? నశ్చ పదాంతస్య జలి అంటే ఈ సూత్రం అపదాంత. ఇప్పుడు ఏం చెప్తోంది సూత్రం? అపదాంతంలో ఉన్న నకారానికి జల్వర్ణాలు పరంగా ఉన్నప్పుడు అనుస్వారం చెప్తారు. అంటే ఇప్పుడు ఈ నకారానికి పక్కనే ఉన్న చకారం జల్వర్ణం కాబట్టి అలాగా, అదేనా? అంతే. అనుస్వార ఆదేశం. అనుస్వారానికి పరంగా ఏ వర్ణాలు ఉన్న పరసవర్ణ ఆదేశం. అనుస్వారస్య ఏ పరసవర్ణ, అనుస్వారానికి పరంగా ఏ వర్ణాలు ఉన్నప్పుడు, ఏ ప్రత్యాహార వర్ణాలు ఉన్నప్పుడు పరసవర్ణ ఆదేశం అండి. అప్పుడు క్రూ చవర్గ పంచమాక్షరము చకారము. ఇప్పుడు కృంచ్కి తా ప్రత్యయం అండి. దీనికి ఆద్యోదాత్తం ఉందండి ఆల్రెడీ కృంచ్కి. అదే ధాతో అనే సూత్రంతో అంతోదాత్తం, ఆ ఉకారానికి ఉదాత్తం ఉందండి. దీనికంటే పరంగా టా ప్రత్యయం అనుబంధ లోపం చేసుకుంటే ఆ ఉంటుంది. దీనికి ఆద్యుదాత్తస్య అనే సూత్రం చేత ఆద్యుదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే అనుదాత్తో సుప్పితో ఏం చెప్పిందంటే ఇది సుప్రత్యయం కాబట్టి అనుదాత్తం చేస్తుంది. తర్వాత సావేకాచ తృతీయాదిర్ విభక్తి, ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఏకాచైన అంగము ఉంటే దానికంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం చేస్తుంది. మన ప్రకృతి సూత్రం దాన్ని నిషేధిస్తుంది. నా గోష్వన్ పావవర్ణ రాడం కృంకృత్య అని చెప్పి, అంటే గో కానీ శ్వన్ కానీ స్వావవర్ణ కానీ రాట్ అంగ కృత్ కృంగు వీటి కంటే పరంగా
ఏవైతే స్వరం చెప్పుకున్నామో అది ఇక్కడ రాదు అని నిషేధించింది. ఆ ఉదాత్తాన్ని నిషేధించాక మనకి మామూలుగా అనుదాత్తో సుప్పితం అనే సూత్రం చేత మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. ఆకి అనుదాత్తం వస్తుంది. ఇది ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తం. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః ఈ సూత్రం చేత ఆదేశం అవుతుంది. కృంచాలో ఊకేమో అనుదాత్తము, చకారోత్తర ఆకారానికి స్వరితము వస్తుంది. తర్వాత పరమ కృంచ మనం ఇంతకు ముందు చూసాం కదండి, పరమరాజ. పరమ ఒకటే పెట్టుకోవాలా మనం ఇంకా దానికి? అంతే అండి. పరమ ఇప్పుడు అక్కడ రాజా పెట్టుకున్నాం, ఇక్కడ కృంచ శబ్దం పెట్టుకున్నాం. అంతే అంతే. రాజ్ శబ్దం బదులు కృంచ్ శబ్దం పెట్టుకున్నాం. ఒకసారి చెప్పుకుందామండి, చెప్పేస్తున్నాం. 5 నిమిషాలు. చేంజ్ చేయాలి ఉండదు కదా, ఓన్లీ పరమ శబ్దం యాడ్ చేసుకోవడమే అంతే. అంతే మహోదయ. పరమాచ తత్ కృంచ. ఒక్క నిమిషం మేడం. పరమాచ రాసుకుంటున్నారా మహోదయ? రాసుకున్నా. ఒక్క నిమిషం. పరమాచ కృంచవా? కృంచ్ కృంచ్ చ కృంచ్ చ కృంచ్ కృంచ్. అవును మహోదయ. ఇప్పుడు పరమ సు కృంచ్ సు అంటే ఇది విగ్రహవాక్యమా? ఇది పరమాచ కృంచ్ అన్నది అది ఇది అలౌకిక విగ్రహవాక్యం అండి. పరమాసు కృంచ్ సు అనేది. పరమహచ తత్ కృంచ అదేమో లౌకిక విగ్రహం. దీనికి మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానై 2:1:60 అండి ఈ సూత్రంతో తత్పురుష సమాసము. 2:1:60 మహోదయ. 2:1:60. అవును మహోదయ. కృత్తర్థిత సమాసాశ్చాతో ప్రాతిపదిక సంజ్ఞ అండి. ఉపధాతు ప్రాతిపదిక యోహతో సుప్లుక్ అయితే పరమ కృంచ్ అవుతుందండి. దీనికి సమాసస్య అనే సూత్రం చేత సమాసానికి అంతోదత్తం. సమస్త పదానికి సమాసానికి అంతోదాత్తం మహోదయ. ఈ సమస్త పదానికి అంతోదాత్తం అవుతుంది. పరమ కృంచిలో కకారోత్తర ఉకారానికి ఉదాత్తం వచ్చింది. దానికంటే పరంగా టాప్ ఎత్తుంది. తృతీయ ఏకవచనం. పరమ కృంచు ఆ. దీనికి మళ్ళీ ఈ ఆకి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆదివిదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్త సుప్పిత వస్తుందండి. దాన్ని బాధిస్తూ దాన్ని కూడా బాధిస్తూ అంతోదాత్తాద్ ఉత్తర పదాద్ అన్యతరస్యాం అనిత్య సమాసే. ఈ సూత్రం ఏం చెప్పింది? అంతోదాత్తమైన ఉత్తర పదం ఉండాలి, అది నిత్య సమాసంలో నిత్యాధికారంలో లేని సమాసం ఉండాలి. అప్పుడు దానికి పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం వస్తుంది అని చెప్పి. అంటే ఇప్పుడు మనము పరమ కృంచు తీసుకున్నాం కదండి. దీనిలో పూర్వపదం పరమ, కృంచు ఉత్తర పదం కదా మహోదయ. ఈ ఉత్తర పదానికి అంతోదాత్తం ఉండాలి. ఈ సమాసం నిత్యాధికారంలో ఉండకు. అప్పుడు అలాంటి సమస్త పదానికి పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం వస్తుంది అని ఈ సూత్రం చెప్పి 6:1:163. మహోదయ అర్థమైందా? డౌట్? అర్థమైంది మహోదయ. ఆకి ఉదాత్తం వస్తుంది. ఇప్పుడు ఆకి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. తృతీయ విభక్తి కదా. మన ప్రకృతి సూత్రం దాన్ని బాధిస్తుంది, నిషేధిస్తుంది. ఎందుకు అంటే కృంగ్ ప్రత్యయం ఉంది కాబట్టి నిషేధించింది. నిషేధిస్తే మామూలుగా మనకి అనుదాత్తం సుప్పితం అనే ఉత్సర్గ సూత్రంతో అనుదాత్తం అయిపోతుంది. పరమ కృంచాలో ఈ ఆకి
అనుదాత్తం అండి. కురుకి ఉదాత్తం ఉంది కదండి. ఉదాత్తం ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితఃతో ఆకారానికి స్వరితాదేశం అవుతుంది. ఈ ముందర ఉన్న పరమాకి మామూలుగా అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రంతో అనుదాత్తం అయిపోతుంది. అంటే మూడు అనుదాత్తాలు ఉదాత్తము స్వరితం. ఇంకా 2 రూపాలు ఉన్నాయండి, అవి మనం రేపు చెప్తాం. సోమవారం చెప్తాం. రేపు శనివారం కదండి, సోమవారం చెప్తాం. కృత పరమకృత ఉన్నాయండి. అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలండి. నమస్తే అందరికి. శ్రీరామ జయరామ జయ జయరాం.